ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక శివారులో గల్లంతైన రైతు భాష మృతదేహం లభ్యమైంది. గోదావరి నది మధ్యలో ఉన్న లంకలో ఇటు మిర్చి సాగు చేసే భాష తోట వద్ద పనులకు వెళ్లి వస్తూ 2 రోజుల క్రితం గోదావరిలో గల్లంతయ్యారు. నాటు పడవల సహాయంతో గాలించి డెడ్ బాడీని గుర్తించారు గ్రామస్తులు. భాష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో గల్లంతైన రైతు భాష మృతదేహం లభ్యమైంది. గోదావరి నది మధ్యలో ఉన్న లంకలో మిర్చి సాగు చేసే భాష తోట వద్ద పనులకు వెళ్లి వస్తుండగా రోజుల క్రితం గోదావరిలో గల్లంతయ్యాడు. నాటు పడవలో సహాయంతో గాలించి డెడ్ బాడీని గుర్తించారు గ్రామస్తులు. భాష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? 2 రోజుల క్రితము ఈ భాష ఆలుబాక శివార్లో గోదావరి నది ఇట్లా పాయలుగా చీలుతుంది. ఆ మధ్యలో లంక లాంటి ప్రదేశం ఏర్పడుతుంది. అదంతా కూడా సారవంతమైన భూమి కావడంతో ఆడ మిర్చి తోటలు సాగు చేస్తున్నారు స్థానిక రైతులు. సో దాన్ని సాగు చేయాలంటే ఆ నాటు పడవల సహాయంతో వీళ్ళంతా ఆ గోదావరి పాయం దాటుకుంటూ వెళ్ళి పొలం పనులు, అక్కడ చిలక పనులు చూసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. అయితే ఇదే క్రమంలో 2 రోజుల క్రితం పనులు చేసుకొని తిరిగి వస్తుండగా ఆ గోదావరి వరదలో గల్లంతయ్యాడు. అయితే తను గల్లంతైన తర్వాత కూడా దాదాపు 2 రోజుల పాటు స్థానికులు నాటు పడవలు, మర పడవలతో గాలించి ఈ రోజు ఉదయం మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే భాష మృతికి ఆ వరద పూట ఎక్కువ ఉండడంతో కొట్టుకుపోయాడా, లేకుంటే తన ఏదైనా దాడి చేసి చంపారా అనేది కొంత అనుమానాస్పదం. ఎందుకంటే తనను ఆ స్థానిక రైతులతో కొన్ని గొడవలున్న నేపథ్యం లోపల ఏదైనా జరిగిందనే కోణంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక భాషకు 2 పిల్లలు, భార్య 2 రోజుల నుంచి ఆ బాడీ దొరకపోవడంతో ఆ గోదావరి నది ఒడ్డునే కూర్చొని విలపిస్తున్న పరిస్థితి. ఇట్లా అంటే రైతులు ఈ గోదావరి లంక ప్రాంతంలో సాగు చేసే రైతులంతా కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఆ పొలం పనులు కూడా సాగు చేసుకోవాల్సిన పరిస్థితి. సో దీనికి తాత్కాలిక ఉపశమనంగా మరపడవలు అందించారు తప్ప శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్య లేకుండా చూడాలంటూ కూడా గత కొన్నేళ్ల నుంచి రైతులు కోరుతున్నా కూడా తరచూ ఇట్లాంటి ప్రమాదాలు జరిగి రైతులంతా కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మొత్తానికైతే 2 రోజుల తర్వాత భాష బాడీ దొరకడంతో ప్రస్తుతం పోలీసులు కొంత అనుమానాస్పద స్థితిలో ఉందని చెప్పడంతో కొంత విచారణ జరుగుతుంది. విచారణలో పూర్తిగా తన ప్రమాదం వల్ల చనిపోవడానికి కూడా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు.